అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ విజ్ఞత, విధానాలు ఎలా ఉంటాయి అనేది అప్పుడప్పుడు ఎవరో బయటోళ్ళు చెప్పక్కర్లే. ఆయనకి ఆయనే ప్రూవ్ చేసుకుంటారు. ఆయనకి ఆయనే బయటపడిపోతారు. అది ఆ పార్టీ వాళ్ళు ఎంత సమర్థించుకున్నా ఔట్ ఆఫ్ దట్ పార్టీ, ఆ పార్టీకి సంబంధం లేని వాళ్ళు, ఆ కరుడుగట్టిన వైసీపీ కాని వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపడతారు. అనేక విషయాల్లో. రాష్ట్ర రాజధాని మావుగాని విషయం మొదలుకొని చాలా విషయాల్లో. తాజాగా నిన్న ఆయన వైజాగ్ వెళ్ళారు. వైజాగ్లో బోటు ప్రమాదానికి గురైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు. దాని వరకు ఎవరో తప్పుపట్టరు. అలాగే ఆ కుటుంబాలకు 7 లక్షల చొప్పున పార్టీ తరపున ఆర్థిక సాయం చేశారు. భేష్, సూపర్. అయితే అక్కడ మాట్లాడినప్పుడు అదే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజు గారి మీద సింపతి చూపించారు. వాళ్ళ అబ్బాయి 18 ఏళ్ల యువకుడు ఆరవ్ చేసిన ప్రమాదాన్ని సాదాసేదా ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేశారు. ఇది ఒక్కసారి విందాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఏమిటో చూద్దాం. రాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండే ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఇక్కడ సీదిరి అప్పలరాజు మీద కొంత సింపతి చూపించి వాళ్ళ కొడుకు మీద తన సానుభూతిని చూపించారు. ఈ కేసుని ఏ విధంగా తప్పుదోవ పట్టించాలని చూశారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఒక అమాయకు యువకుడిని తీసుకొచ్చి చూడండి, సినిమాల్లో ఒక పెద్దోడు ఎవడో యాక్సిడెంట్ చేస్తే వాడి స్థానంలో వేరే వాళ్ళని జైలుకు పంపిస్తారు కదా డబ్బులు ఇచ్చి. సేమ్ అదే సీదిరి అప్పలరాజు గారు రీక్రియేట్ చేశారు. వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ అబ్బాయి కేసు ఎదుర్కోకూడదని, జైలుకు వెళ్ళకూడదని, ఖైదీగా మారకూడదని మరొక కుర్రోడిని, సిద్ధార్థ అనే కుర్రోడిని బలిపశువులను చేయాలని చూశారు. చట్టాన్ని, వ్యవస్థను, పోలీసులను మొత్తం తప్పుదోవ పట్టించాలని చూశారు. తనకున్న డబ్బు, తనకున్న పరిపతి, తనకున్న పేరు ప్రఖ్యాతులతో దాన్ని కొనేయాలని చూశారు సిస్టమ్ని. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే బాగుండేది. అసలు ఈ కేసు ఇక్కడ ఎవడు ప్రస్తావించమన్నాడు? మత్స్యకారులు భరోసా ఇవ్వడానికి, సాయం చేయడానికి వెళ్ళిన చోట ఈ దరిద్రగొట్టు కేసుని ఎవడు ప్రస్తావించమన్నాడు? ఈ కేసును ప్రస్తావిస్తే ఏమైనా వైసీపీకి 4 ఓట్లు పడతాయా? ఉన్న ఓట్లు కూడా పోతాయి ఈ కేసును సమర్థించినందుకు గాను. ఎందుకంటే సీదిరి అప్పలరాజు గారు చేసిన తప్పును రాష్ట్రం అంతా చూసింది. వాళ్ళ కొడుకును కాపాడుకోవడానికి వేరే అమాయకుడిని బలి చేయబోయాడు. ఇది రాష్ట్రం అంతా చూసింది. సీసీటీవీ కెమెరా కూడా కనిపించింది. వాళ్ళ అబ్బాయే పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని తర్వాత ముందుకు వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని ఢీకొట్టాడు. ఢీకొట్టడంతో అతను చనిపోయాడు. దాంతో వాళ్ళ కొడుకును కాపాడడానికి మరో బలి పశువుని తీసుకొచ్చి కేసు నమోదు చేయించబోయాడు. ఇదంతా కూడా పోలీసులకు అనుమానం రావడంతో రివీల్ చేశారు. సో ఎంతగా మత్స్యకార సామాజిక వర్గమైన సీదిరి అప్పలరాజు గారు చేసిన తప్పే కదా. సో ఇక్కడ కొడుకును కాపాడుకోవాలని అప్పలరాజు గారి తాపత్రయాన్ని మనం కాసేపు పక్కన పెడదాం. ఒక తండ్రిగా సరే తప్పు అయితే అయింది, ఏదైతే అయింది నా కొడుకుని నేను కాపాడుకోవాలని తండ్రిగా ఆయన తపనను అర్థం చేసుకొని పక్కన పెడదాం. కానీ ఆ పార్టీకి అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ చర్యను ఎలా సమర్థిస్తారు? ఈ సంఘటనను రాజకీయంగా ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తారు? ఇదేం విధానం అండి? ఇదేం పద్ధతి అండి? జనం ఊరుకుంటారండి? జనానికి ఈ సీదిరి అప్పలరాజు గారి కేసు గురించి ఈయన గుర్తించినట్టుంది, ఈయన గుర్తు చేసినట్టుంది. ఈ కేసు గురించి మాట్లాడడం మొదలెడితే ఆయన చేసిన మోసం గుర్తొస్తుంది. ఆయనతో ఏ విధంగా తప్పుదోవ పట్టించాలనుకున్నాడు అనేది గుర్తొస్తుంది. ఈవెన్ నాలాంటోడే నేను ఆ సంఘటన మీద నేను వీడియో చేయకూడదనే అనుకున్నా. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసును సింపతి కోసం వాడుకోవాలని చూశారో, ఎప్పుడైతే తను ఈ కేసు గురించి మాట్లాడారో ఆ కేసు గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది. మరి మాట్లాడినప్పుడు నిజాలు చెప్పాలి కాబట్టి సీదిరి అప్పలరాజు ఆ కేసును తప్పుదోవ పట్టించడానికి చూశాడు అని చెప్పాల్సి వస్తుంది. తన కొడుకును కాపాడుకోవడానికి వేరే ఒకరిని బలి పశువుని చేయాలనుకున్నాడు అని చెప్పాల్సి వస్తుంది. మరి ఇది ఎవరికి నష్టం? సీదిరి అప్పలరాజుకి నష్టమే, వాళ్ళ కొడుక్కి నష్టమే, పార్టీకి నష్టమే, జగన్ గారికి నష్టమే. అంటే చూసి మీడియా ముందుకు వచ్చి తనను తాను నష్టపరుచుకునే విధానమే జగన్మోహన్ రెడ్డి గారి విధానం. మరి ఆ సలహా ఇచ్చేవాడు ఎవడు ఉంటాడో, బుర్రలేనోడు సలహా ఇస్తాడో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారే ఇదేదో తనకు అనుకూలంగా ఉంటుందని భ్రమలో చెప్పేస్తారో, లేదు స్క్రిప్ట్ పేపర్లో చూడండి, ఆ ధ్రువ సినిమాలో
లాస్ట్లో విలన్ అరవింద్ స్వామి తండ్రి ఎవరో పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్లో చెప్తాడనమాట. ప్రెస్ మీట్కి వెళ్తాడు. అప్పుడు ఏది స్క్రిప్ట్ మార్చేస్తారు, ఫైల్ మార్చేస్తారు. ఆ ఫైల్లో ఉన్నదన్నట్టు చదువుతాడు. అలా ఈయన కూడా ఏం ఆలోచించకుండా ఉన్నదన్నట్టు చదివేశాడేమో కానీ అది పార్టీకి నష్టం. అసలు అప్పలరాజు గారి కేసు ఇక్కడ ఈ కేసులో అప్పలరాజు గారి మీద సింపతి ఏం రాదు, కోపం వస్తుంది. సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుని ఇక్కడ ప్రస్తావించి తప్పు చేశాడు. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది బుర్ర లేదేమో, మరీ తప్పుదోవలా వెళ్తున్నారేమో అనిపిస్తుంది. సో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి.